నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నీలతల్లి కార్యక్రమం. రసాయన రహిత సేద్యం చేస్తూ మార్కెట్పై ఆధారపడకుండా తాను పండించిన పంటను తానే స్వయంగా విక్రయిస్తూ సేద్యంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు రామ్రెడ్డి అనుభవాలను ఇవాల్టి నీలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. వ్యవసాయంలో అధిక దిగుబడుల ఆశతో రైతులు మోతాదుకు మించి రసాయనాలు, పురుగు మందులను వినియోగిస్తున్నారు. తద్వారా సాగులో పెట్టుబడులు రెట్టింపవుతున్నాయి. భూమి నిస్సారంగా మారుతోంది. ఏటేటా దిగుబడులు తగ్గుతున్నాయి. పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు చేరిపోతున్నాయి. వినియోగదారుడిపైనే కాదు, సాగుదారుల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఆరోగ్యంగా ఉండటంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతు మెక్కొండ రామ్రెడ్డి. గత 8 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఈ రైతు ప్రయోగాత్మకంగా 2 ఏళ్లుగా రసాయన రహిత సేద్యం చేస్తున్నారు. మార్కెట్పై ఆధారపడకుండా సొంతంగా పంటలను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నమస్కారం, నా పేరు మెక్కొండ రామ్రెడ్డి. గత 8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. మరి పోయిన 2013 పీరియడ్లో సర్పంచ్ చేసినాను. అంతకుముందు ఎంపీటీ చేసినాను. మరి రాజకీయంలో తిరిగినప్పటికీ కూడా వ్యవసాయం మీద ఇష్టంతో ఈ పని చేస్తున్నా. మరి అదేవిధంగా మేము మెయిన్ క్రాప్గా వరి, మొక్కజొన్న, పసుపు, మామిడి ఈ రకమైన పంటలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరము నేను గత 2 పంటలుగా ఈ కర్బూజా, వాటర్ మిలన్, మస్క్ మిలన్ మరియు అదేవిధంగా కూరగాయలు ఆర్గానిక్ పద్ధతిలో పండించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఇప్పుడు అంతా పెస్టిసైడ్ ఎక్కువ వాడి మనమే రోగాల బారిన పడాల్సి వస్తుంది. మరి ఆ విధంగా కాకుండా మనము ఆరోగ్యంగా ఉండాలి, మన తోటి వారు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్గానిక్ వ్యవసాయం ప్రారంభించడం జరిగింది. మరి ఆర్గానిక్ అనేది మనకు క్రాప్ తక్కువ వచ్చినప్పటికీ మంచి పోషకాలున్న పదార్థాలను తింటాం. మనం కొద్దిగా లైఫ్ టైం పెరుగుతుందనే ఉద్దేశంతో మేము చేస్తే మా వెనకటి తరాలు కూడా, తర్వాత వచ్చే తరాలు కూడా వ్యవసాయం ఇదే అవలంబిస్తాయనే ఉద్దేశంతో మేము ఈ ఆర్గానిక్ ప్రారంభించడం జరిగింది. అందరిలాగా మామూలుగా మార్కెట్ తీసుకెళ్లకుండా ఐడెంటిఫైడ్ నాకు ఒక 20 మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆర్గానిక్లో పండిస్తే నాకు కావాలి, బైబ్యాక్ నాకు కావాలనే ఉద్దేశంతో నువ్వు రేట్ ఎంత చెప్పినా ఇస్తాం, కాకపోతే ఎటువంటి మందులు వాడద్దు అనే మాట వాళ్ళు ఇవ్వడంతో నేను కంప్లీట్గా ఆర్గానిక్ చేయడం జరుగుతుంది. మరి నేను ఖచ్చితంగా వాళ్ళ కొరకే నాకు రేటు ఎంత వచ్చినప్పటికీ కూడా నాకు తక్కువనా ఎక్కువనా, నేను మామూలు భూమిలో ఎంత పంట వస్తుందో అంత పంట రాకపోయినా అంత ఆదాయం వచ్చే విధంగా నేను ఆర్గానిక్ పండించి అధిక ధరలకు అమ్ముదామనే ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది. మరి ఆ విధంగా పంట కూడా పర్వాలేదు, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రాకున్నా మంచిగానే వచ్చింది. మరి ఈ విధంగా ముందున్న రోజుల్లో అందరూ కూడా అలా కనీసం మనం చేసే సాగులో సగమైన ఆర్గానిక్ మల్లితే మనం కొద్దిగా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మరి అందరము పెస్టిసైడ్లు కొడుతూ, యూరియాలు చల్లుతూ, అడుగు మందులు పోస్తూ పోయే కన్నా ఈరోజు పల్లెలలో కూడా అర్థమైపోయింది. మొన్న కరోనా కాలంలో ఎంతమంది ఏ రకంగా రాలిపోయారు అనేది. మరి కొద్దిగా మనం దృఢంగా మనం ఆయువు పెంచుకోవాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితమైన ఈ ఆర్గానిక్ పదార్థాలు తింటేనే మనం కొద్దిగా మన ఆరోగ్య స్థితి బాగుంటుందనే ఉద్దేశంతో మేము సాగు చేయడం జరుగుతుంది. రామ్రెడ్డికి 6.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు, మామిడి వంటి పంటలను పండిస్తున్నారు. ఈ ఏడు ప్రయోగాత్మకంగా పూర్తి ప్రకృతి విధానాలను అనుసరిస్తూ 20 గుంటల్లో పుచ్చ, తర్బూజా, కూరగాయ పంటలైన దోస, బీర, కాకర సాగు చేస్తున్నారు. మల్చింగ్, డ్రిప్ వంటి ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు. దోమలను నివారించేందుకు పొలంలో పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకున్నాడు. పురుగులను ఆకర్షించేందుకు ట్రాపర్లను అమర్చారు. కేవలం పశువుల వ్యర్థాలతోనే పంటలు సాగు చేస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు
ఈ సాగుదారు అధిక దిగుబడులు ఆర్జించాలనే ఉద్దేశం తనకు లేదని ప్రకృతి సేద్యంలో కొద్ది మొత్తంలో నాణ్యమైన దిగుబడులు అందినా చాలని రైతు తెలిపారు. మరి ప్రకృతి వ్యవసాయం గత 2 సంవత్సరాల నుంచి నేను చేయడం జరుగుతుంది. కనీసం మనమందం అన్న పండించుకుందాం అనే ఉద్దేశంతో ముందుగా కూరగాయల నుంచి ప్రారంభించిన నేను. మరి కూరగాయల్లో మన పశువుల మాకు ఆవులు ఉన్నాయి. ఆ పశువుల పేడతోని మరి మనం ఈ పూర్తి ఆర్గానిక్గా చేయాలనే ఉద్దేశంతో మేము పంట సాగు స్టార్ట్ అయింది. మరి ఈ సంవత్సరమే మేము బయటకు ఇచ్చే స్థాయిలో కొద్దిగా ఎక్కువ మొత్తంలో వేయడం జరిగింది. గతంలో మనం ఏం చూసినా ఏంటంటే ఖచ్చితంగా మనం అధిక దిగుబడులు అనే ఉద్దేశంతో ఈ మనం పెట్టే విత్తనాలు కూడా అంత హైల్డ్ అని చెప్పి చూస్తున్నాం. మరి అలా కాకుండా మనం ఉన్న కాడికి తక్కువ వెళ్ళినా మంచిదే కానీ మంచి పంట తీయాలనే ఉద్దేశంతో తీస్తున్నాను నేను. మరి నేను ప్రిపేర్గా మొదలు పెండ జల్లి మరి మనం బెడ్లు పోసుకొని ఈరోజు మేము ఈ కలుపు అనేది ఎక్కువ రావద్దు అనే ఉద్దేశంతో మల్చింగ్ చేయడం జరిగింది. మల్చింగ్ తోటి కలుపు రాదు. మరి అందులోనే డ్రిప్ ఉంటుంది కనుక మనం ఇచ్చే ద్రావణాలు కూడా డ్రిప్ ద్వారానే వెళ్ళిపోతాయి. మనకు పైపాటుగా ఏం వేసే అవసరం ఉండదు. కేవలం ఒక దోమలను అరికట్టడానికి మేము ఎల్లో కవర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దీని మీద వచ్చే పురుగులను ఆకట్టుకోవడానికి ట్రాప్స్ కూడా వేయడం జరిగింది. మరి ఇప్పటికైతే మాకు ఎటువంటి సమస్యలు లేవు. ఉన్న కాడికైతే పంట పర్వాలేదు. నేను ప్రస్తుతం ఇక్కడ ఒక 20 గుంటలు సాగు చేస్తున్నాను వాటర్ మిలన్. అందులోనే మస్క్ మిలన్ మరి కొద్దిగా దోస ఉంది. ఇంకా చుట్టూ రౌండప్లా బీర కాకర వేయడం జరిగింది. మరి ఇవన్నీ నేను ప్రస్తుతం మనం చూస్తున్నాం కర్బూజా ఈ స్థాయిలో వచ్చింది. మరి అదేవిధంగా మస్క్ మిలన్ ఇలా వచ్చింది. మరి ఇప్పటికైతే పంట పర్వాలేదు. నేను ఈ దుక్కి స్టార్ట్ చేసే ముందు పశువుల పేడ వేసి మరి బోజాతోటి బెడ్లు వేసి మల్చింగ్ ద్వారా విత్తనాలు నాటడం జరిగింది. నేను వేసిన ఈ పంట మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం ఇక్కడ నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్న చుట్టూ ప్రదేశం ఏంటంటే అడవికి దగ్గర ఉన్నది. మరి ఇందులో కోతుల బెడద ఎక్కువ ఉందనే ఉద్దేశంతో చుట్టూ నేను సోలార్ ఫెన్సింగ్ చేయడం జరిగింది. మరి సోలార్ ఫెన్సింగ్ తోటి మాకు ఇప్పటి వరకు అయితే ఇందులోకి ఎటువంటి కోతు కానీ కుక్కలు కానీ ఇంకా పందులు కానీ అటువంటివి రాకుండా ఉన్నది. మరి నేను ఇప్పుడు ఒక 2 పంటలు ఆల్రెడీ మొన్న ఒక పంట తీసేసిన, ఇది 2వ పంట. ఈ పంటలో మాకు అనుకున్న వ్యక్తులే మాకు వారానికి 2 వారాల మధ్యలో ఒక టైం మేము వస్తున్నామని చెప్పి వాళ్ళే బైబ్యాక్లా తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ పంట మామూలుగా బయట మార్కెట్లో జరిగే రేటు కన్నా నాకు 10 రూపాయలు అదనంగానే ఇస్తున్నారు. ఎందుకంటే నేను ఇచ్చేదంతా ఆర్గానిక్. మరి ఇందులో డ్రిప్ ద్వారా నేను ఈ ద్రావణాలు ఈ ఆవు మూత్రంతో తయారు చేసిన ఇవి కానీ లేకపోతే నేను ఈ మట్టిని కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటు ఎటువంటివి కూడా పురుగు మందులు వాడకుండా కేవలం వచ్చే ఈ పై పురుగులను ఆకట్టుకోవడానికి ట్రాప్స్ పెట్టడం జరిగింది. మరి ఇందులో మనకు సమస్యలు వస్తాయి. మనం అనుకున్నంత ఈల్డ్ రాకుండా మనం అనుకున్న ఈ మంచి ఆహారమే తీసుకోవాలనే ఉద్దేశంతో నాకు ఇచ్చిన మా ఫ్రెండ్స్ సలహా ద్వారా నేను ఈ పంట తీయడం జరుగుతుంది. అయితే నేను అందరిలాగా మార్కెట్కు తీసుకుపోకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు కిలో 20 నుంచి 30 మధ్యలో దాదాపు 30 రూపాయలు ఇస్తారు, 25 నుంచి 30. మరి వాళ్ళు ఇచ్చిన రేటు వాళ్ళకి ఎక్కువ అనిపించినప్పటికీ కూడా నేను పెట్టిన పెట్టుబడికి నాకు వస్తుందనే ఉద్దేశంతో ఉన్నా నేను. మరి కూరగాయలు కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా పండిస్తున్నాము. మరి ఇందులో వాళ్ళు ధర కూడా ఎవరు ఆలోచించడం లేదు. మంచి సేంద్రియ పదార్థాన్ని తీసుకుపోతున్నాం అని అనుకుంటారు. వారంలో ఒకసారి 2 సార్లు వచ్చి వాళ్ళు పెరిగిన సైజులను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఇది 2వ క్రాప్ అమ్మడానికి. ఇప్పుడు కూడా ఇంకో వారంలో ఇది స్టార్ట్ అవుతుంది. రామ్రెడ్డి పొలానికి దగ్గరగా అటవీ ప్రాంతం ఉంది. దీంతో అడవి జంతువులు కోతుల బెడద అధికంగా ఉంటుంది. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే రైతులు ఆరుతడి పంటలు వేసేందుకు సాహసించరు. కానీ రామ్రెడ్డి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో తన పొలానికి రక్షణ కల్పిస్తున్నారు. 10,000 రూపాయలు ఖర్చు చేసి పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసుకున్నాడు.
మరి ఈ సోలార్ ఫెన్సింగ్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు వీటితో పాటు ఇవి చిన్న పంటలు, మరి పెద్ద పంటలుగా నేను ఈసారే బాస్మతి పంట పెట్టడం జరిగింది. అది కేవలం విత్తనాల కోసమే పెట్టినాను. మరి అందులో కూడా ఎటువంటి స్ప్రేయింగ్ కానీ రసాయనాలు కానీ వాడకుండా నేను విత్తనాల కోసం తయారు చేస్తున్నా. దానికి కూడా నేను చెప్పిన విధంగా చాలామంది నాకు 5 కిలోలు 10 కిలోలు ఎకరానికి 2 ఎకరాలకు అని చెప్పి దాదాపు ఈ సంవత్సరం ఈ నెక్స్ట్ వర్షాకాల పంటలో ఒక 20-30 ఎకరాలు బాస్మతి పెట్టే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజులలో ఎక్కడ ఏ భోజనానికైనా బాస్మతి ఖచ్చితంగా పెడుతుర్రు. మరి జనమంతా ఇష్టపడుతురు కాబట్టి మనం కూడా లాభదాయకమైన పంట తీయాలని మామూలుగా ఈ సన్న రకాలు ఇంకా మీడియం రకాలు కాకుండా ఈ బాస్మతి పెట్టడం జరిగింది. మరి దానికి కూడా మంచి డిమాండ్ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. మేము గతంలో వేస్తూ వస్తున్న వరి పంట ఏంటంటే 6 నెలల పంట. ఆ 6 నెలల్లో మనకు కాలం సహకరిస్తేనే మనకు ఆదాయము 6 నెలల వరకు. మరి ఇది చిన్న పంట, అంతా 2 నుంచి 3 నెలల మధ్యలో పంట. మరి మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నది కూరగాయలతోటి కానీ, ఇప్పుడు ఈ కర్బూజా కానీ, ఇంకా మస్క్ మిలను, దోస ఈ రకాలుగా పెట్టినాము. మరి దీంతో పాటు ఇంకా కూరగాయలు వేరే వేరే రకాలుగా పెట్టాలనే ఆలోచన ఇప్పుడు ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలానికి అందరు దుక్కులు స్టార్ట్ చేస్తారు. ఆ లోపల మనం పంట అందాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ చేసినాను. దీంట్లో మనకు ఈ పెద్ద పెద్ద పంటలు 6 నెలల పంటల కన్నా ఈ చిన్న పంటలు అంతర పంటలుగా సాగు చేసుకొని మంచి లాభాలు తీసుకోవచ్చు. రైతులు కూడా ముందుకు వస్తే బాగుంటుంది. ఇదేంటంటే ఈ దోమ అనేది ఎల్లో కలర్ను ఆకర్షిస్తుంది, నైట్లో కూడా షైనింగ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఎల్లో టాప్స్ తీసుకోవడం జరిగింది. దీనిపైన గమ్ ఈ ఒక రేక్కు ఎల్లో కలర్ పూసి దీనిపైన గమ్ రాయడం జరిగింది. ఈ గమ్కు వచ్చి అతికినాయి అంటే అక్కడే ఆగిపోతే బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు. మరి మెయిన్గా ఈ చిన్న పంటలల్లో దోమతోనే అధికంగా చీడలు వస్తాయి. ఆ దోమతోటే చెట్లు ఖరాబ్ అయితే రసాన్ని పీల్చే పురుగులు కూడా దోమ ద్వారానే స్టార్ట్ అవుతుంది. మరి అట్లా కాకుండా ఈ పురుగులను ఆకర్షించడానికి ఇవి పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ఈ తోటలో ఈ కర్బూజాతో పాటు మస్క్ మిలన్ పెట్టడం జరిగింది. మరి మస్క్ మిలన్ అనేది కేవలం జ్యూసుల్లో వాడడం జరుగుతుంది. ఈ జ్యూస్ ఏంటంటే మనకి ఇప్పుడు దీని ధర 50 నుండి 60 రూపాయల కిలో పోతుంది. మరి మంచి ధర, మనకు ఈల్డ్ కూడా ఎక్కువనే వస్తుంది. కర్బూజా కన్నా బెటర్ ఉంది ఇది. అంతా 70-75 రోజులలో మన పంట చేతికి వస్తుంది. మరి తక్కువ కాలంలో తీసుకునే పంట అంటే మస్క్ మిలన్, దోస మరియు కర్బూజానే. మరి మనం ఇవి సాగు చేయడం వల్ల మంచి లాభాలు తీసుకోవచ్చు. ఇది సోలార్ ప్యానల్. దీని కాస్ట్ వచ్చి నాకు 10,000 పడ్డది. మరి ఇది నేను పూర్తిగా అడవి దగ్గర ఉన్న మా ఏరియా కోతులు ఎక్కువ ఉంటాయి. ఈ కోతుల బెడను తట్టుకోవడానికి మరి రోజు కావాలి ఉండాలంటే మనతో ఏ పని కాదు. ఏ పంట వేసినా వచ్చి సొరడం, మొత్తం తినిపోవడం పంటను. మరి అట్లా కాకుండా ఏం చేయాలని అంటే మా మిత్రుడు వెంకటేష్ ద్వారా అతను కూడా పెట్టిండు. మరి అన్న గిట్ట నేను పెట్టినా అంటే మరి నేను ఇది తీసుకోవడం జరిగింది. ఇది హైదరాబాద్కి వెళ్ళి తెప్పించినాము. దీని కాస్ట్ 10,000 పడ్డది నాకు. మరి ఇది ఒక 25 ఎకరాల వరకు పనిచేస్తుందని చెప్పారు. మరి మాకైతే ఇక్కడ ఒక దగ్గరనే 6.5 ఎకరాలు ఉన్నది. మరి 6.5 ఎకరాల చుట్టూ నేను ఫెన్సింగ్ పెట్టడం జరిగింది. మరి దీంతో ఇప్పటి వరకు అయితే ఎటువంటి అపాయం అయితే లేదు. ఏదొచ్చినా ఇట్లా ముట్టంగానే షాక్ వస్తుంది. మరి ఏ పశువు దాకినా, ఏ కోతి దాకినా, పంది దాకినా, ఏదానికైనా అట్లా మొత్తానికైతే భయం అనేది ఉంటుంది. మరి దాంతోపాటు మనకైతే అపాయం అంటూ షాకింగ్ అనేది అయితే లేదు. మరి దీని ద్వారా మేము పంటనైతే కాపాడుకోగలుగుతున్నాం. మరి ఇదైతే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ రోజులల్లో ఏ పంట ఆరుతడి పంటలు ఏదేసినా మనకు కోతుల భయం అనేది ఉన్నది. ఇగో ఇందులో ఏంటంటే ఇది పవర్ ఆన్. మనకు 24 అవర్స్ అంటే 24 అవర్స్ పెట్టుకోవచ్చు, 12 అవర్స్ అంటే 12 అవర్స్. 12 అవర్స్ అంటే ఓన్లీ నైట్ పనిచేస్తుంది, 24 అవర్స్ అయితే డే అండ్ నైట్ పనిచేస్తుంది. మరి మనకు డేలో దాని ద్వారా ప్యానల్ ద్వారా వస్తుంది, నైట్లో ఈ బ్యాటరీ ఛార్జ్ చేసుకొని నైట్లో మనకు పవర్ని విడుదల చేస్తుంది. మరి ఒకవేళ ఏదైనా అంటుకున్నట్టయితే ఇది హారన్ వస్తుంది. ఈ హారన్ తోటి మనకి ఎక్కడన్నా టచ్ అయింది అనేది తెలిసిపోతుంది. మరి ఇప్పటివరకు అయితే ఈ నా పంటలో అయితే ఏం సొరలేవు అవి. మరి ఇట్లా చేసుకుంటే ప్రతి ఒక్క రైతు అంత ఆరుతడులకు భయపడే ఉద్దేశం ఏంటంటే కోతుల బెడద. ఇప్పుడు పల్లెలలో ఎక్కడ చూసినా కోతులే బాగా అయిపోయినాయి. ఆ కోతులను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా మనిషి ఉండాలి, లేదంటే కుక్క కావాలా, ఏదో రకంగా చేయాలి. మరి మనం అన్ని టైంలో పంట దగ్గరనే కూర్చోవాలంటే వీలు కాదు.
మరి ఇట్లా చేసినట్టయితే మనం మన పంటను కాపాడుకోవచ్చు. సోలార్ అనేది బెటర్ నాకు తెలిసి. నేను ఏంటంటే ఒక 5 లైన్లు మనం మనిషి కూడా దాటరా అని పరిస్థితిలో 5 లైన్లు వైర్ తీసుకోవడం జరిగింది. మరి కిందికెళ్ళి ఒక జానెడ్ హైట్ తోటి మొత్తానికైతే 5 లైన్లు వైర్ చుట్టిన. మరి అందులోకి మనిషి దాటరాదు, పశువు సొర రాదు, కోతి కూడా అందులోకి సొర రాకుండా దగ్గర లైన్స్ తీసుకోవడం జరిగింది. నేను మనం కావాలంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఈ ఈ హైట్లో మనం దాటలేము. కిందికెళ్ళి ఏ లేయర్లో కూడా మనకు కోతి కానీ, కుక్క కానీ, పంది కానీ సొరలేదు. మరి ఇట్లా చేస్తే ఈ హైట్ సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు. మనకు ఇందులోకి వెళ్ళి ఏది కూడా పోరాదు. మనం ముట్టినా మనకు జల్లు ఉంటుంది. ఈ జల్లు భయంకు వచ్చే కోతులు కానీ, పశువులు ఎవైనా కానీ భయంతో లోపలికి రాలేవు. మరి మనం పంటనైతే మంచిగా కాపాడుకోగలుగుతాం. ఈ తోట చుట్టూ 6.5 ఎకరాల చుట్టూ నేను దీన్ని ఫెన్సింగ్ పెట్టడం జరిగింది. ఇప్పటికైతే నాకు మామిడి కానీ, కూరగాయలు కానీ, ఏ పంట ఇప్పుడు నువ్వులు కూడా మామూలుగా అన్ని తోటలలో మేము చూస్తున్న బయట తోటలలో అందరి మొత్తం తొక్కి పడేస్తున్నాయి. అవి తినేది తక్కువ, ఖరాబ్ చేసేది ఎక్కువ అవుతుంది. మరి ఇప్పటికైతే నేను సేఫ్టీలే ఉన్నాయి. దీంతో ఇది నాకు 10,000 పెట్టినా కానీ ఒక మనిషి నెల జీతపు విలువ కాదు ఈ 10,000 అనేది. మరి ఈ పంటనైతే ఈ 10,000 ద్వారా కాపాడుకోగలుగుతున్నా. దేశానికి అన్నం అందించాలంటే అన్నదాత బాగుండాలి అంటున్నారు ఈ సాగుదారు. ఆ ఉద్దేశంతోనే తమ ఇంటి అవసరాల కోసం బీర, కాకర, టమాటా సాగు చేస్తున్నారు ఈ రైతు. ట్రెల్లిస్ విధానంలో ఎలాంటి రసాయనాలు వాడకుండా వీటిని పండించుకుంటున్నారు. మరి మనం రైతు బాగున్నప్పుడే మనం ఇంకో వాళ్ళకు అన్నం పెట్టగలం. మరి దేశానికి అన్నం అందించాలంటే మొదలు రైతు మంచిగా ఉండాలి. ఆ ఉద్దేశంతో కనీసం మనమన్నా ఆర్గానిక్ తిందామనే ఉద్దేశంతో నేను ఈ బీర, కాకర మరియు టమాటా పెట్టడం జరిగింది. మరి దీంట్లో మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడైతే నేను ఇంటి మందమే పెట్టిన, మార్కెట్ చేసే అంత లేదు. మరి ఇందులో మనం చూస్తూ ఉంటే మంచి ఈల్డ్ వస్తుంది. ఆర్గానిక్ అయినప్పటికీ కూడా పంట దానికి అదే పండినట్టుగానే ఉన్నది. మరి దీంతో ఇంటికి సరిపోయేంత మాకు వెళ్తుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతున్నాం. ఈ కూరగాయల మట్టుకు నేను మార్కెట్ చేయట్లేదు. ఓన్లీ మాకు మా దగ్గర వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇట్లా చేస్తూ మనం ఇది నా అనుభవం కోసమే చూస్తున్నా ఎట్లా ఉంటుంది అనేది. ఆర్గానిక్లా మరి మనం ఖచ్చితంగా పండిస్తే మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాం. మేమైతే మంది కూడా ఇవ్వగలుగుతున్నాం. మంచి టేస్ట్తో ఉంటుంది. మన పెస్టిసైడ్ కొట్టిన ఏంటంటే మొత్తం చేదుగా వచ్చి పంట మనం తినలేము. ఆ కూరలు ఆ రోజు కూడా టేస్ట్ ఉండదు. దీని ఏంటంటే మనం చూడు సైజు కూడా మంచిగా వచ్చింది. మంచి ఆర్గానిక్ అనేది మంచి టేస్ట్తో కూడుకున్నది. పెస్టిసైడ్ వాడితే మాత్రం మొత్తం చేదు. మనం తింటున్నాం, మనం చూస్తాం మార్కెట్లో కొన్నది చూడటానికి కలగనబడుతుంది, రుచికి వచ్చేసరికి చేదు వస్తుంది, లేకపోతే ఇంకేదో రకంగా వస్తుంది. ఇప్పటికైతే ఇది మాకు మంచిగా ఉన్నది. అటు మనము ఈ బీరతో పాటు ఆ చివరి లైన్ నేను కాకర పెట్టడం జరిగింది. ఆ కాకర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పంట. మరి ఈ పంట కేవలం మేము తినడానికి, మేము అమ్మడానికి అయితే పెట్టలేదు. తక్కువ లైన్లతోటి తక్కువ పంట తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందులో బీరతో పాటు కాకర వేయడం జరిగింది. ఆ కాకర కూడా ఇప్పుడిప్పుడే మనకు క్రాప్ స్టార్ట్ అయింది. ఇంకా ముందున్న రోజుల్లో మంచి వస్తుంది. దీన్ని పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నా, కేవలం మేము తినడానికే. ఫస్ట్ మనం బాగున్నప్పుడే మనం మందికి ఇవ్వగలుగుతాం. మరి రైతు బాగున్నప్పుడే అందరూ బాగుంటారు. ఈ ఆలోచనతోటే నేను ఈ పంట వేయడం జరిగింది. కాకర, బీర మనం ఏదన్నా తక్కువ రోజుల్లో పండే పంటలు మనం అమ్మడంలో మనకు ధర వచ్చినప్పటికీ ఆ ధరతో చూసుకున్నది కాకుండా మంచి ఆరోగ్యకరమైన పదార్థాలు మనం రైతులకు నుంచి వినియోగదారునికి అందియాలనే ఉద్దేశమే ఈ ఆర్గానిక్. మరి రానున్న రోజులలో పూర్తిగా ఆర్గానిక్గా మారితే మనం దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు భూములు ఈ రసాయనాలు చల్లి సత్వ కోల్పోయి నిస్సారం అయిపోతున్నాయి. మరి అట్లా కాకుండా మనం మంచి సత్వతోటి కూడుకున్న నాటి నేలలను తయారు చేయాలి. అట్లా చేయాలంటే భూసారాన్ని పెంచుకోవడానికి పశువుల్ని ఖచ్చితంగా మనం పెంచుకోవాల్సిందే. పశువు పేడ వాడిన రోజు ఈ చెరువు మట్టి, ఈ జంగలి కరుకు అది ఇది చల్లితేనే భూమి మళ్ళీ నాటి రోజులకు వస్తుంది. మనం అట్లా చేసిన రోజే మనం మంచి పోషకాలు ఉన్న ఈ పంటలు తీసుకోగలుగుతాం. ఎవరైనా అధిక హీల్డ్ అనే ఉద్దేశం కాకుండా అధిక బలాన్ని ఇచ్చే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పంటలు తీయాలి. ఆ ఉద్దేశంతో మేమైతే ప్రారంభించడం జరిగింది.
వరిలో ఎప్పుడూ సాగు చేసే సాధారణ రకాలు కాకుండా ఈ ఏడు బాస్మతిని విత్తనాల నిమిత్తం 20 గుంటల్లో పండిస్తున్నారు రామ్రెడ్డి. లాభదాయకమైన ఆదాయం పొందాలనే ఉద్దేశంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న పూసా బాస్మతి వరి రకాన్ని పండిస్తున్నానంటున్నారు ఈ సాగుదారు. ఇప్పటి వరకు సాగులో ఎలాంటి రసాయనాలు వాడలేదని రామ్రెడ్డి తెలిపారు. రానున్న వర్షాకాలంలో 4 ఎకరాల్లో సాగును విస్తరించి తోటి రైతులకు విత్తనాన్ని అందిస్తానని చెబుతున్నారు ఈ సాగుదారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ వరి పొలము బాస్మతి. మరి రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దు అని అన్నందుకు మేము అది కాకుండా ఇక్కడ కేవలం నేను ఈ సంవత్సరం అయితే విత్తనాల కొరకనే ఈ బాస్మతి రకం ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఏ ఫంక్షన్లో చూసినా బాస్మతి వెరైటీకే మంచి గిరాకీ ఉన్నది. మన రైతుగా మనం చేసే పని వ్యవసాయం కాబట్టి ఏదైనా లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బాస్మతిని ఎంచుకున్నా నేను. ఈ బాస్మతి పూసా బాస్మతి సేమ్ 120 రోజులు మన పంటకాలం 1010 వీటితో పాటు ఈ బాస్మతి కూడా సేమ్ ఇదే కాలంలో వస్తుంది. ఇప్పటికైతే నేను ఎటువంటి స్ప్రేలు కానీ మందులు కానీ ఇవ్వలేదు, కేవలం వాటర్ తోటే. ఇదేంటంటే నేను తిందాము అనే ఉద్దేశంతో ఇంకా మన రైతులకు కూడా పంచుదామనే ఉద్దేశంతో ఈ రకాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఒక 20 గుంటలు మా ప్రయత్నంగా తీసిన. ఏంటంటే మనము విత్తనాన్ని ఒక 3-4 ఎకరాలు సాగు చేయాలంటే నాకు 10-15 వేలు విత్తనాలకే అవుతుంది. మరి అట్లా నేను విత్తనాన్ని గన్నె పెట్టి కొనుక్కోవాలి ఎందుకని చెప్పి నేనే ఇప్పుడు విత్తనాల కోసం తయారు చేసిన. మరి ఇంకా ముందున్న రోజుల్లో ఎవరికి కావాలన్నా నేను ఈ విత్తనాన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాను. మీరు ఇప్పుడున్న ఈ వరిలో సన్న రకాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి బాస్మతి కూడా మంచి డిమాండ్ ఉన్నది. మనం కూడా అటువంటి పంటలు పండించి అధిక దిగుబడుల కోసం కాకుండా ధర అధికంగా వచ్చేటట్టు దాదాపు 80 నుంచి 90 రూపాయల కిలో ఉన్నది. మన దుకాణంలో చూస్తే 100 రూపాయల పైన ఉన్నది. ఇది మనం రైతుగా 70-80 రూపాయలు వస్తుందంటే మంచి ధరనే. ఎందుకంటే సన్న రకాలు జై శ్రీరామ్ చూస్తే మనకు 40-50 రూపాయలు లేవు. ఇప్పుడు మరి డబల్ వస్తుందంటే మనం తక్కువ ఇళ్ళు వెళ్ళినప్పటికీ కూడా మనం మంచి ధరను తీసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మేము ఈసారి పెట్టినాం. వర్షాకాలం కంప్లీట్ ఒక 4 ఎకరాలు సాగు చేద్దామని ఉంది. పంటల్లో కొత్తదనాన్ని చూడడానికే నేను ఈ బాస్మతిని ఎంచుకోవడం జరిగింది. మామూలుగా అయితే ఈ సన్న రకాలు జై శ్రీరాము, హెచ్ఎంటి, బీపీటీ, దొడ్డు రకాలు గవర్నమెంట్ మార్కెట్లో పోయే బీపీటీ కాకుండా 1010 అవి కాకుండా దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది కేవలం ఈ సంవత్సరం నేను విత్తనాలు తీసుకుంటే మళ్ళీసారి ఎన్ని రైతులకైనా ఇవ్వగలుగుతాం. దాదాపు 30-40 ఎకరాలకు సాగు అయ్యేంత మనకు ఈ విత్తనం వెళ్ళడానికి ఉన్నది. మరి మంచి డిమాండ్ ఉన్న రకం కాబట్టి మనం మంచి డిమాండ్ తోటి ఈ పంటను తీసుకుందాం. నేను ఈ పంటల్లో చేస్తున్న కొత్తదనాన్ని ముందుకు తీసుకురావడానికి ముందుకొచ్చిన ఈ హెచ్ఎంటీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.